హలో ఎవ్రీవన్, నా పేరు యశ్వంత్. మీరు చూస్తున్నారు యశ్వంత్ అకాడమీ. DSSB పేపర్లో లాస్ట్ పార్ట్ అండి. మనం ఒక వీడియో చేసామన్నమాట. KVS ఎగ్జామ్కి అలాగే ఏపీ డిఎస్సి ఎగ్జామ్కి డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పి, ఇంటర్వ్యూ ఎలాగుంటుంది, ఇంటర్వ్యూ ఉంటే ఏంటి, దాని ప్రాసెస్, కట్ ఆఫ్, ఇలా కొన్ని డీటెయిల్స్ అనేవి చెప్పాను అనమాట వీడియోలో. ముఖ్యంగా ఎగ్జామ్ ప్యాటర్న్ కోసం డిస్కస్ చేశాను, చెక్అవుట్ చేయండి. ఇప్పుడు DSSB పేపర్లోకి వెళ్ళిపోదాం. ఈ ఫోర్త్ పార్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, క్వశ్చన్స్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది కదండి, ఆ పర్టికులర్ బోర్డు ఎలాగ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అన్నది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సర్క్యూట్ ట్రైనింగ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ మెథడ్ ఫర్ డెవలపింగ్. సర్క్యూట్ ట్రైనింగ్ వల్ల మనకి ఏంటి, స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు స్ట్రెంగ్త్ అంటే మనకు తెలుసు, మీరు 20 కేజెస్ అనేది ఎత్తగలరు, నేను 10 కేజెస్ అనేది ఎత్తగలను. స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్ అంటే మీరు 20 కేజెస్ని 20 మినిట్స్ పట్టుకుంటారు, ఇంకొకరు 20 కేజెస్ని 10 మినిట్స్ పట్టుకుంటారు. అదే ఎండ్యూరెన్స్ అనమాట. ఆ మజిల్ ఎంతసేపు ఆ ఒత్తిడిని తట్టుకోగలుగుతుంది. సో సర్క్యూట్ ట్రైనింగ్ చేస్తే స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, టు టేక్ పెనాల్టీ స్ట్రోక్ ఇన్ హాకీ ఎనీ స్కిల్ క్యాన్ బి యూజ్డ్ ఎక్సెప్ట్. హాకీలో పెనాల్టీ కొట్టేటప్పుడు హిట్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వేరియబిలిటీ మెజర్ చేయాలంటే ఏం కావాలి? సో స్టాండర్డ్ డీవియేషన్ అనేది మనం చూసుకోవాలి. స్టాటిస్టిక్స్ మీద బేసిక్స్ కవర్ చేశాను, అది చూస్తే మీకు మంచిగా క్లారిటీ వస్తుంది అనమాట. చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్స్ట్రుమెంట్ దట్ మెజర్స్ లంగ్ కెపాసిటీ మెజర్ చేయడానికి వెట్ స్పైరోమీటర్ వాడతారనమాట. స్పైగామో మనోమీటర్ అంటే బీపీ చెక్ చేయడానికి వాడతారు. మూవీస్లో చూస్తారు కదా, హ్యాండ్కి టైట్గా కడతారు, దాని ద్వారా బీపీ చెక్ చేస్తారు. ట్రెడ్మిల్ ఈజ్ యూస్డ్ ఫర్ మెజరింగ్. ట్రెడ్మిల్ అనేది వర్క్ డన్ ఇన్ రన్నింగ్ చెక్ చేయడానికి వాడతారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇండివిజువల్స్, గవర్నమెంట్ బాడీ, స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అబ్జర్వెన్స్ ఆఫ్. ఇవన్నీ కూడా స్పోర్ట్స్ డెవలప్మెంట్కి రెస్పాన్సిబుల్ అనమాట. స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి, స్పోర్ట్స్ని బాగా కండక్ట్ చేసేలా చూసుకోవాలన్నమాట. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ ఎఫెక్టింగ్ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్. ఒక స్పోర్ట్స్ అథ్లీట్ పర్ఫామ్ చేసేటప్పుడు డైట్, ఇవన్నీ న్యూట్రిషన్, ఎక్సర్సైజ్, ప్రిపరేషన్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. పాజిటివ్ పర్ఫార్మెన్స్, ఇక్కడ ఎఫెక్ట్ అన్నాడు కదా, సో నెగిటివ్గా ఆప్షన్స్ ఇచ్చాడు. ఏది నెగిటివ్గా ఎఫెక్ట్ చేయదు అంటే కొహెషన్ అంటే బాండింగ్ అనమాట, టీమ్ మెంబర్స్ మధ్యన, దాన్ని కొహెషన్ అంటారు. అలాగే నీకు కూడా టీమ్ స్పిరిట్ ఎంత ఉన్నది, దాన్ని కొహెషన్ అంటారు అనమాట. సో స్ట్రెస్, యాంగ్జైటీ, అగ్రెషన్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఒక ఎథ్లీట్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోద్ది అనమాట. కానీ కొహెషన్ ఉంటే పర్ఫార్మెన్స్ తగ్గదు, పెరుగుతుంది. అందుకే నాట్ అని అడిగాడు కాబట్టి క్వశ్చన్లో ఆప్షన్ డి రైట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ద టర్మ్ రెయిన్ఫోర్స్మెంట్ ఈజ్ రఫ్లీ సినానమస్ విత్ టర్మ్. సినానమస్ అంటే అర్థం సేమ్ మీనింగ్ వచ్చేది అనమాట. మళ్ళీ చెప్తున్నాను, సేమ్ మీనింగ్ వచ్చేదని సినానమస్ అంటారు. సో రెయిన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్, నెగిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ అని ఉంటాయి. సో నువ్వు ఇది చేస్తే నీకు చాక్లెట్ ఇస్తాను, ట్రాఫీ ఇస్తాను, క్యాష్ ప్రైజ్ ఇస్తాను అనడం పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్. నెగిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే నువ్వు ఈ మ్యాచ్ గెలకపోతే టీంలోంచి ఇంక నీకు ప్లేస్ ఉండదు, అలా చెప్పడం అనమాట. సో ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్కి మీనింగ్ సిమిలర్ వర్డ్ ఏది, రివార్డ్ అనమాట. సో పాజిటివ్ రివార్డు, నెగిటివ్ రివార్డు అనేది ఉంటుంది. సో అది మనకి రెయిన్ఫోర్స్మెంట్ యొక్క సినోనిమ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మచ్ ఆఫ్ ద మోటార్ స్కిల్స్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్. మోటార్ స్కిల్స్ ఎప్పుడు కూడా చైల్డ్హుడ్లో వస్తాయి అన్నమాట. అంటే ఏంటి, ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్. సో ఇక్కడ మీరు ఇన్ఫెంట్ అంటే 0 నుంచి 2 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఏంటి, వాళ్ళకి అప్పటికే పట్టుకోవడం, లెగడం, నడడం అవన్నీ రావన్నమాట. మెల్లమెల్లగా జరుగుతాయి, కొద్దిమంది అడ్జస్ట్, కానీ చైల్డ్హుడ్లో అవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి అన్నమాట, ఎర్లీ చైల్డ్హుడ్లో. నెక్స్ట్ చూసినట్టయితే, అమాంగ్ ద ఫాలోయింగ్ ద మోస్ట్ కోహెసివ్ గ్రూప్. మీకు ఇందాక డిస్కస్ చేసినప్పుడు చెప్పాను కదండి, కోహెసివ్నెస్ అంటే బాండింగ్ అనమాట. ఒక కల్చరల్ ట్రూపు, క్లాస్లో ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ మధ్యన అంత బాండింగ్ ఉండదు. వేరే ఫుట్బాల్ టీం అయితే చాలా స్ట్రాంగ్గా బాండ్ అనేది ఉంటుంది అనమాట టీం మధ్యన. సో ఆప్షన్ ఈజ్ రైట్. వాట్ రిఫర్స్ టు ద ఐడియా ఆఫ్ హెల్పింగ్ అదర్స్. ఇతరులకి హెల్ప్ చేస్తే వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, దాన్ని ఆల్ట్రూయిజం అంటారు అనమాట. ఆ మైండ్ సెట్ని కానీ, ఆ ఫిలాసఫీని కానీ. ఫిలాంథ్రఫీ అంటే రతన్ టాటా గారు, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు ఏం చేస్తారు, సమాజం కోసం చాలా డబ్బులు ఇస్తారు కదా, దాన్నే ఫిలాంథ్రఫీ అంటారు అనమాట. అంటే తక్కువ డబ్బులు ఇచ్చినా ఫిలాంథ్రఫిస్టే. ఎవరైతే సమాజం, ప్రజల కోసం ఆలోచిస్తున్నారో వాళ్ళని ఫిలాంథ్రఫిస్ట్ అంటారనమాట. సోషలిజం అయితే మీకు ఎలాగో చెప్పవసరం లేదు, రష్యా ఎగ్జాంపుల్. గవర్నమెంట్ అండర్టేకింగ్లో అన్నీ ఉంటాయి, ప్రైవేటీకరణ అనేది ఉండదు. సో అందరూ కష్టపడి పనిచేసి గవర్నమెంట్
దగ్గర నుంచి తీసుకుంటారు అనమాట కావాల్సిన వసతులు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సనల్ అట్రిబ్యూషన్ ఆఫ్ కోచ్ హ్యాస్ గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఆన్ అథ్లెట్స్ మైండ్ బోత్ ఇన్ ప్రాక్టీస్ అండ్ కాంపిటీషన్ సిచ్యువేషన్? సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ క్వశ్చన్ అనేది కొంచెం ఆప్షన్స్ అనేవి తేడాగా అనిపించాయి, గూగుల్ చేశాను అనమాట. ఇక్కడ అథ్లీట్ యొక్క మైండ్ మీద ఏది ఎఫెక్ట్ చూపిస్తుంది కాంపిటీషన్ సిచ్యువేషన్స్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు, కోచ్లో ఏ క్వాలిటీ ఎఫెక్ట్ చూపిస్తుంది పాజిటివ్గా అని అడుగుతున్నారు అనమాట. కోచ్ అకాడమిక్ స్టాండర్డ్స్తోని, కోచ్ స్కూల్ ఎడ్యుకేషన్తోని పని ఉండదు. సో ఫిజికల్ ఫిట్నెస్ పాలసీ అనుకున్నాం కానీ మైండ్ అని ఇచ్చాడు కదా క్వశ్చన్లో, అందువలన ఆప్షన్ డిఏ కరెక్ట్ అని చెప్పి క్లారిటీగా గూగుల్ ఇచ్చిందనమాట. ఆప్షన్ డి యోగా ఎడ్యుకేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, లీడర్షిప్ ఇస్ ఎ డైనమిక్ ప్రాసెస్ దట్ క్యాటర్స్ టు ద నీడ్స్ ఆఫ్. లీడర్షిప్ అనేది ఎవరి నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తుంది? గ్రూప్ మెంబర్స్ యొక్క నీడ్స్ అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, అబ్జర్వేషన్, రేటింగ్, ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అవన్నీ ఎందుకు? ఒకళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ పర్సనాలిటీ ఏంటో మనకు తెలుస్తుంది. అలాగే రేటింగ్, అలాగే ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ద్వారా పర్ఫార్మెన్స్, బిహేవియర్ మనం తెలుసుకోవచ్చు అనమాట. అబ్జర్వేషన్ ద్వారా బిహేవియర్ కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఆ 3 టెక్నిక్స్ వాడితే టాప్ 3 ఆప్షన్స్ కూడా మనకు తెలుస్తాయి అనమాట. మెజర్ చేయగలం ఒక పర్సన్లో వాడి పర్సనాలిటీ ఏంటి, పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నాడు అనేది. నెక్స్ట్ క్వశ్చన్, యంగర్ అథ్లీట్స్ ఆర్ మోర్ ఇంప్రెషనబుల్ అండ్ ససెప్టబుల్ టు. అంటే దేనికి యంగర్ అథ్లీట్స్ త్వరగా ఎక్స్పోజ్ అవుతారు అంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్కి అనమాట. సీనియర్ చెప్పిన మాటలకి, కోచ్ చెప్పిన మాటలకి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సో నెక్స్ట్, డాష్ ఈజ్ ద సోషల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద స్పోర్ట్స్ వలన సొసైటీలో ఏం జరుగుతుంది అంటే జనాల్ని ఒకటి చేస్తుంది అనమాట. ఇట్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్. అది అంటే ఒక ప్లేస్లోకి వస్తారనే కాదు, మనం ఎలాగా ఇండియా వేరే కంట్రీతో మ్యాచ్ ఆడితే మొత్తం యునైట్ అయ్యి ఉంటాం, అలా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ యాజ్ అన్ ఏజెన్సీ త్రూ ఇట్స్ కాంప్రహెన్సివ్ అండ్ డైవర్సివ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఫుల్ఫిల్లింగ్ ద ఏ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది? సోషల్ ఆబ్లిగేషన్ని ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. అంటే ఇందాక పై క్వశ్చన్లో మనం చూసాం కదా, సొసైటీలో ఉన్న అన్ని గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని ఒక దగ్గర తీసుకొస్తుంది కాబట్టి సోషల్ ఆబ్లిగేషన్ని ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట మన ఫిజికల్ ఎడ్యుకేషన్.